నమస్తే సార్. నమస్తే అండి. నేను పార్వతీపురం మంజం జిల్లా పాచిపంట గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ నుంచి వచ్చానండి. నేను ఆ కాలేజీలో పార్ట్ టైం జూనియర్ లెక్చరర్గా వొకేషనల్ కోర్సులో 30 years నుంచి చేస్తున్నానండి. మా సమస్య ఏంటంటే మేము ఇంతకాలం నుంచి చేస్తున్నా కూడా మాకు కనీస వేతనం అనేది అమలు చేయలేదండి ఈ ప్రభుత్వం. అంటే ఎన్నోసార్లు మేము మా అధికారులకి, మా సంబంధిత అధికారులకి విన్నవించుకున్నాము, అయినా కూడా ఫలితం లేదండి. లేకపోవడంతో మేము గౌరవ హైకోర్టు వారిని ఆశ్రయించామండి. హైకోర్టు వారు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి అనే ఉద్దేశంతో మా కనీస వేతనం ఇవ్వాలని ఆర్డర్ ఇచ్చింది. ఆ ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేస్తూ మా గౌరవ కమిషనర్ గారు, అప్పటి గౌరవ కమిషనర్ గారు సౌరభ్ గౌర్ గారు మాకు అమలు ఉత్తర్వులు ఇచ్చారు. కానీ మాకు అది క్షేత్రస్థాయిలో అమలు కాలేదు. ఎందుకంటే ఆర్థిక శాఖపరమైన అనుమతి లేదనే ఉద్దేశంతో మాకు అమలు కాలేదు. ఆ సమస్య నిమిత్తము గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలిసి మా సమస్యను విన్నవిద్దామని మేము అక్కడి నుంచి వచ్చామండి. నాతో పాటు మా మిత్రులు, నాలాగా ఉండే వాళ్ళ మిత్రులు రాజాం గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ నుంచి ఒక ఆయన విజయనగరం జిల్లా వచ్చారండి. అదేవిధంగా గజపతినగరం ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి మా స్నేహితులు వచ్చారండి. మేము మొత్తం 8 మంది అండి కోర్టుకి అప్రోచ్ అయ్యాము. యాక్చువల్గా అయితే మేము ముందు నుంచి 9 మంది అప్రోచ్ అయ్యామండి కోర్టుకి. ఈ సమస్యలు తీరేలాగే ఒక ఆయన చనిపోవడం జరిగిందండి. అతను ప్రభుత్వ జూనియర్ కళాశాల పొందూరులో పనిచేస్తూ, ఈ సమస్య అనేది మేము 2017 నుంచి పోరాటం చేస్తూనే ఉన్నామండి. అది ఆంధ్రప్రదేశ్ ట్రిబ్యునల్లో మేము వేసామండి. ట్రిబ్యునల్ మాకు ఉత్తర్వులు ఇచ్చిందండి, కానీ ప్రభుత్వం అమలు చేయలేదు. దాని గురించి మళ్ళీ హైకోర్టు, అప్పుడు మనకు రాష్ట్ర విభజన తర్వాత హైకోర్టు అనేది, ట్రిబ్యునల్ అనేది లేకపోవడంతో హైకోర్టుకి మేము వెళ్ళామండి. హైకోర్టు కూడా మాకు వీళ్ళకి మినిమం టైం స్కేల్ ఇవ్వాలి అని మాకు ఉత్తర్వులు ఇచ్చిందండి. ఆ ఉత్తర్వుల్ని మా గౌరవ కమిషనర్, ఇంటర్వ్యూ కమిషనర్ గారు మాకు అమలు చేయమని ప్రొసీడింగ్స్ అయితే ఇచ్చారండి. కానీ అది క్షేత్రస్థాయిలో అమలు కాలేదు. దాని నిమిత్తం మాకు అమలు అయ్యేలా ఉత్తర్వులు ఇవ్వమని గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని కలుద్దామని వచ్చామండి. పవన్ కళ్యాణ్ సార్ దగ్గరికి వస్తే ఏ పని అయినా ఖచ్చితంగా న్యాయబద్ధమైన పని అయినా ఏదైనా అవుతుందని మా నమ్మకం అండి. ఇది మాకు న్యాయపరంగా మాకు కోర్టు ఇచ్చింది కాబట్టి, దాన్ని అమలు చేస్తూ కమిషనర్ గారు ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఈ పని అవుతుంది మాకు 100% నమ్మకంతో మీరు అంత దూరం నుంచి మేము ఈ జనవాణి కార్యక్రమానికి హాజరయ్యి మా వినతిపత్రం సమర్పించుకున్నామండి. మేము చాలా ఆశతో, చాలా సార్ అనేది ఎప్పుడు కూడా మాట తప్పరండి. మా మండ్యం జిల్లా పర్యటనలో వచ్చేటప్పుడు ఆయన రోడ్ల గురించి ఒక ప్రామిస్ చేశారు. రోడ్లు అనేది మీకు ఖచ్చితంగా రోడ్లన్నీ నేను వేపిస్తానని చెప్పారు. అది కూడా చెప్పారు. వెంటనే నేను ఈరోజు చెప్పగానే మీకు రేపు అవ్వదు, పాలనాపరమైన అనుమతులు రావడానికి టైం పడుతుంది, 1 నెల 2 నెలలు, అప్పుడు మీకు పనులు జరుగుతాయి అని చెప్పారు. అలానే ఇప్పుడు మా మండ్యం జిల్లాలో జరుగుతుందండి. కాబట్టి ఆయన మాట ప్రకారం అన్నీ చేస్తున్నారు కాబట్టి మేము ఖచ్చితంగా జరుగుతుందని 100% నమ్మకంతో ఇక్కడికి రావడం జరిగిందండి.